మరిన్ని అప్డేట్స్ మా విశాఖపట్నం ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్స్? శ్రీశైలం, గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీశైలం. ఇక్కడ మన విశాఖ వరకు కావచ్చు, ఉమ్మడి విశాఖ జిల్లా కావచ్చు, ఇక్కడ ఏదైతే పరిశ్రమలు ఏవైతే చేపడుతున్నాయో ఇవైతే కనుక పూర్తి స్థాయిలో అయితే మాత్రం వైఫల్యం చెందాయని మాత్రం మనం చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే వీళ్ళు ఏదైతే భద్రతా ప్రమాణాల విషయంలో అయితే మాత్రం చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు. అంటే రోజు రోజుకి ప్రజల ప్రాణాలు అయితే మాత్రం గాలిలో కలిసిపోతున్నప్పటికీ కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక వీళ్ళు ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టిన దాఖలాలు అయితే కనబడలేదు. కానీ ఏదైతే మనిషి ప్రాణం పోయిన తర్వాత వారికి డబ్బు రూపంలో, ధన రూపంలో అయితే మాత్రం వీళ్ళకైతే సాయం చేస్తున్నారు తప్ప కానీ మానవ ప్రాణాన్ని అయితే మాత్రం తిరిగి తీసుకొచ్చిన పరిస్థితులు అయితే మనకి కనిపించడం లేదు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక పరిశ్రమలన్నీ కూడా పూర్తి స్థాయిలో భద్రతా లోపాలను అయితే మాత్రం భద్రతా లోపాలు అయితే మనకి కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉన్నాయి. అయినా కూడా ప్రభుత్వం అయితే మాత్రం ఎటువంటి దాఖలాలు లేవు. అంటే ప్రభుత్వానికి కొంతమేర వీళ్ళైతే కేసీఆర్ ఫండ్స్ రూపంలో ఏవో ముట్ట చెప్తున్నారు అంతే తప్ప కానీ పూర్తిగా భద్రతా చర్యలు అయితే మాత్రం చేపట్టడం కానీ, లేదంటే వారిపై కేసులు పెట్టి వాళ్ళని అయితే మాత్రం పూర్తి స్థాయిలో వారిని అయితే మాత్రం వారి కఠిన చర్యలు తీసుకున్నట్టయితే కనుక ఇటువంటి పునరావృతం కాకుండా ఉంటాయని అయితే మాత్రం పలువురు అయితే మాత్రం చెబుతూనే ఉన్నారు. అయినప్పటికీ నాయుడు, విశాఖపట్నం ఫార్మాసిటీ అనేటటువంటిది పండిత్ జవహర్ లాల్ నెహ్రూ ఆయన పేరు మీద ఏర్పాటైనటువంటి ఫార్మాసిటీ. ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఫార్మాసిటీలో కనీసం వసతులు కూడా ఎందుకు లేవు? అక్కడ ఇన్స్పెక్టర్, అక్కడ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ కానివ్వండి, పరిశ్రమలకు చెందినటువంటి అధికారులు కానీ ఏమంటున్నారు ఈ వ్యవస్థ పైన? అంటే జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీ పేరు మీద అయితే మాత్రం విశాఖలో పరవాడలో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే చేసినప్పటి నుంచి అయితే మాత్రం గత సంవత్సరంలోనే సుమారుగా 8 నుంచి 10 అయితే మాత్రం ప్రమాదాలు సంభవించాయి. వీటిలో అయితే కన్నా ఎక్కువ శాతం ప్రాణాలు పోతున్న పరిస్థితి కనిపిస్తుంది శ్రీశైలం. అయితే ఏంటంటే వీళ్ళు పరిశ్రమల శాఖ వారు చెప్పవచ్చు, లేదంటే బాయిలర్స్ కావచ్చు, ఇన్స్పెక్టర్ డిఐజీ ఇన్స్పెక్టర్స్ కావచ్చు. అంటే వీళ్ళు చెప్పేది అయితే మాత్రం మేము పూర్తి స్థాయిలో వాటిని అయితే మాత్రం పరిశ్రమలపై మేము నిఘా ఏర్పాటు చేశామని, వాటిని అయితే మాత్రం పూర్తి స్థాయిలో మేము మా కంట్రోల్లోనే ఉన్నాయి, ప్రతి ఒక్కటి మేము వెరిఫై చేస్తున్నాం. కానీ జరిగినవన్నీ కూడా అనుకోకుండా జరిగిన ప్రమాదాలుగానే అయితే మాత్రం గుర్తించవచ్చని అయితే మాత్రం వాళ్ళు తెలియజేయడం జరిగింది శ్రీశైలం. ఇది అంటే ఇప్పుడు మీరు ఫ్యాక్టరీస్కి చెందినటువంటి అధికారులతోని, పరిశ్రమలకు చెందినటువంటి అధికారులతోనే ఎవరితోనైనా మాట్లాడడానికి ప్రయత్నం చేశారా మీరు? అధికారులు అయితే ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ కావచ్చు, లేదంటే ఈ మిగతా అధికారులు అయితే మేము సంప్రదించడం జరిగింది. అయితే వీళ్ళైతే కనుక ఈ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం చెందినటువంటి అధికారి కావడం, వీళ్ళైతే మాత్రం తరచుగా అయితే మాత్రం వివిధ మేము ఫ్యాక్టరీని మేము తరచుగా మేము వెరిఫై చేయడానికి పెడుతున్నాము, అందువల్ల మీకు అందుబాటులో లేకపోతున్నాం అయితే మాత్రం తరచుగా చెప్తున్న సమాధానం అయితే మనకు తెలుస్తుంది శ్రీశైలం గారు. అయితే కనుక మనం పరిశ్రమల శాఖకు సంబంధించి వీరిని అయితే మాత్రం అడిగిన ప్రశ్నకు అయితే మాత్రం వాళ్ళు తత్తరపాటుకు గురైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే మేము పరిశ్రమలపై అయితే నిఘా ఏర్పాటు చేశాము, వాళ్ళకైతే మేము ప్రతిదీ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే మనం చూసుకున్నట్టయితే కనుక పరిశ్రమల్లో అయితే మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్తే వెరిఫై చేస్తే మాత్రం పూర్తి స్థాయిలో వాళ్ళకి సర్టిఫికెట్లు కావచ్చు, లేదంటే పూర్తి అనుమతులు అయితే మాత్రం మనకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు మాత్రమే ఇటువంటి ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయంటే పరిశ్రమకు సంబంధించి అన్ని వస్తువులు ఉన్నాయని అయితే మాత్రం వాళ్ళు సర్టిఫికెట్లు అయితే మాత్రం తీసుకొస్తూ వస్తారు. అంటే ఏంటంటే అధికారులు అమ్ముడుతున్నారు, లేదా అంటే కనుక అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో వీళ్ళకి సహకరిస్తున్నారు అన్నది అయితే మాత్రం మనకి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది శ్రీశైలం. నాయుడు, మరిన్ని అప్డేట్స్ మిమ్మల్ని సంప్రదిస్తాం.